దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ఆయన నామమును స్తుతించే ధన్యత, ఘనపరిచే ధన్యత మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ప్రార్థనాపూర్వకముగా వాక్యము కొరకు మనం సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగముగా మన అంశం ఏంటంటే తృప్తిపరచబడుట. మన అంశము తృప్తిపరచబడుట. వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మరి చక్కటి విషయాలు దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అలాగే మనం సామెతల గ్రంథములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనములో చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడుచున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అది జీవ సాధనము. ఎవరైతే అది కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారంట? తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంటే మన జీవితంలో తృప్తి ఉంటే ఏముండదన్నమాట? చెప్పాలి, ఏముండదు? అపాయం అనేది ఉండదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయములో 9వ వచనములో మనం చూస్తే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడంట? ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునిని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం సాగిపోతూ ఉంటామో, భక్తుడు ఏమంటున్నాడంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే ఈ లోకములో మనుషునికి ఈ లోకానుసారమైన ఆహారమును బట్టి కానీ, ఐశ్వర్యమును బట్టి కానీ, దేనిని బట్టి కూడా తృప్తి అనేది
ఉండదన్నమాట. కనుక భక్తుడు దేనిని బట్టి తృప్తి పొందుచున్నాను అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యము లేక సహవాసము కోరుకున్నప్పుడు, దానితో ఆయన జీవిస్తున్నప్పుడంట, దేవునిని జ్ఞాపకం చేసుకుని ధ్యానించుచున్నప్పుడంట ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ప్రాణం ఎలా ఉంటుందంట, తృప్తి పొందుచున్నదంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా, అంటే దేవుని కలిగినటువంటి మనము దేవుడిచ్చిన ప్రతి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేకుండా ఈరోజు దేవుడు మనకి ఈ సహాయము చేశారనేటువంటి కృతజ్ఞత లేకుండా ఇంకా నాకు అది లేదు ఇది లేదని దేవుని మీద సనిగే వారంగా ఉండటానికి వీల్లేదనమాట. కనుక భక్తులు ఆ రీతిగా తృప్తి చెంది ఉన్నారు కాబట్టే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. చూడండి, మరి దేవుడు ఈ రీతిగా మనతో కూడా ఈరోజు మాట్లాడుచున్నారు. తృప్తిపరచబడుట అంటే ఎలా తృప్తిపరుస్తాడు దేవుడు కదా, ఎలా తృప్తిపరుస్తాడు అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అంటే మేలుతో తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు? మేలుతో తృప్తిపరుస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు మాట్లాడుచున్నారు. ఎలాగంట? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎవరు తృప్తిపరచాలండి? దేవుడే కదా. అందుకని దేవుడు ఎలా తృప్తిపరుస్తాడంట? మేలుతో తృప్తిపరుస్తాడు. నీకు దేవుడు మేలు చేస్తున్నప్పుడు నీవు తృప్తిపరచబడాలి అంటే మొదట నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే ఆయనను ధ్యానించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు నీకు దేవుడు చేసిన మేలు నీకు అర్థమవుతుంది కనుక దానిని బట్టి నీవు తృప్తిపరచబడతావు. హల్లెలూయా. అప్పుడే నీవు తృప్తిపరచబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. రెండవదిగా మనం చూస్తే దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అంటే దేవుని కృపతో తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు? దేవుని కృపతో తృప్తిపరుస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. ఎప్పుడంట? ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అంటే వేకువనే మనము లేవగానే ఏం చేయాలి? ఏం కోరుకోవాలి? దేవుని సన్నిధి కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అప్పటి నుంచే తృప్తిపరచటం ప్రారంభిస్తారంట. హల్లెలూయా. కాబట్టి ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచయ్యా. దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన అలా తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని తృప్తిపరుస్తారో అప్పుడు మేము మా దినములన్నీ కూడా, ఆ రోజే కాదంట, నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటము, ప్రార్థన చేయటము, దేవునితో మాట్లాడటము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో దేవుడు నిన్ను ప్రతి ఉదయమున ఆయన కృపతో తృప్తిపరుస్తాడు. కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు ఉత్సాహముతోనూ సంతోషముతో ఉంటావు. అంటే నీకు కలిమి ఉన్నా లేమి ఉన్నా ఎలా ఉంటావు? సంతోషముతో ఉత్సాహంతోనే ఉంటారు. కానీ ఈరోజు ఉందని సంతోషము, రేపు లేదని వేదనతో ఉండరన్నమాట. కనుక మనం ఎల్లప్పుడూ కూడా మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆ దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు భక్తుడు మాట్లాడుచున్నారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలలో మనం చూస్తే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన
జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. హల్లెలూయా. ఎన్ని ఇచ్చి దేవుడు తృప్తిపరుస్తున్నాడు చూసారా? ఇవన్నీ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందుకనే రెండవదిగా దేవుని కృపతో దేవుడు ఏం చేస్తాడనమాట? మనలను తృప్తిపరుస్తాడు. చూడండి, ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని నీవు కోరుకున్నట్లయితే దేవుడు అనేకమైనటువంటి ఈవులను నీకు అనుగ్రహిస్తారు, వరములను అనుగ్రహిస్తారంట. ఆయన సన్నిధిలో సాగిపోవటానికి దేవుడు నీకు అనేకమైన వరములను అనుగ్రహిస్తారంట. ఆత్మ మూలముగా ఒకనికి బుద్ధివాక్యమునంట, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఈ రీతిగా అనేక వరములను దేవుడు నీకు ఇచ్చి దేవుడు ఏం చేస్తారంట? తృప్తిపరుస్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తృప్తిపరిచేటువంటి దేవునితో మనము సరి అయిన సహవాసము చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. చూడండి, ఆ రీతిగా ఎప్పుడైతే మనం చేస్తామో భక్తులకే కాదు, ఈరోజు మనకివ్వటానికి కూడా మన దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నారు. చూడండి, దేవుని వాక్యములో మూడవదిగా దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. ఎవరిని తృప్తిపరుస్తాడు? అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. హల్లెలూయా. దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడంట? అలసియున్న వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. అలసియున్న వారి ఆశను దేవుడు తృప్తిపరచాలి అంటే నీవు ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలి? నీ స్థితిలో నీవు ఒకవేళ నీకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి నువ్వు అలసిపోయి ఉండొచ్చు. అది ఏదైనా కావచ్చు. ఆ పరిస్థితి బలహీనతే కావచ్చు, లేదంటే నీకున్నటువంటి లేమి కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఈ లోకంలో. ఆ విషయంలో నీవు నీ బిడ్డల విషయమే కావచ్చు అలసిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నారు కదా, అలసియున్న వారి ప్రాణమును నేను తృప్తిపరుస్తాను అంటున్నారు. అలసిపోయున్న వారి ప్రాణమును దేవుడు ఎప్పుడు తృప్తిపరుస్తారు అంటే నీకు కలిగిన స్థితిని బట్టి నీవు దేవుని మీద ఆధారపడి నిరీక్షణ ఉంచినప్పుడు మాత్రమే. నా దేవుడు నాకు తప్పకుండా స్వస్థతను ఇస్తారు, ఒక నిరీక్షణ ఉండాలి. నా దేవుడు తప్పకుండా నన్ను పోషిస్తారు, నాకు కావలసినటువంటిది నా దేవునికి తెలుసు కనుక నా భర్తను మారుస్తారు, లేక నా బిడ్డలను మారుస్తారు. లేదంటే నాకు గృహము లేదు, దేవుడు గృహాన్ని ఇస్తారు. నాకు ఉద్యోగము లేదు, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తారు. నాకు పిల్లలు లేరు, దేవుడు పిల్లల్ని. ఇలా ఈ లోకములో నీవు ఏ కొదువుతో అయితే ఉన్నావో ఆ విషయంలో ఒకవేళ అలసిపోయి ఉండవచ్చు, కానీ అలసిన వారి యొక్క ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు తృప్తిపరుస్తారు అంటే ఆయనతో నీవు కలిగి ఉన్న సంబంధమును బట్టి మాత్రమే, ఆయనతో నీవు చేసే సరి అయిన సహవాసమును బట్టి మాత్రమే అలసిపోయిన నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తూ ఉంటారు. చూడండి, భక్తులు అనేక మంది వారి జీవితాలలో అలసిపోయి ఉండవచ్చు. షడ్రకు, మేషకు, అబెద్నెగోలకి అలసిపోయినటువంటి స్థితి ఎదురుగా కనిపిస్తుంది. అంటే వారి ప్రాణము అలసిపోయింది, అంటే ఇంకా అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ వారిలో ఉన్న నిరీక్షణ వారిని ఏం చేసింది? కనీసము అగ్నివాసన కూడా అంటకుండా కాపాడగలిగింది. దానియేలుకు కూడా అలసిపోయిన ప్రాణము ఎదురుగా ఉంది, కానీ దానియేలు యొక్క నిరీక్షణ ఆ సింహపు నోరును మూయించి వేసింది. ఈ లోకములో ఎన్నో శ్రమలు వస్తాయి. దావీదు కూడా అలసిపోయాడు చాలాసార్లు, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి. చూడండి, మామ ద్వారాగా అలసిపోయాడు, కానీ బిడ్డల ద్వారాగా అలసిపోయాడు, కానీ దేవుడు ఆయన ప్రాణమును
తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మన ప్రాణములను తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఒకవేళ నీవు అలసిపోయావా, దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. అలసిన వారి యొక్క ఆశను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అనుకోవచ్చు రూతు, నయోమి అనుకోవచ్చు కదా, నయోమి అనుకోవచ్చు ఇంకేముందిలే అని చెప్పి అలసిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఆమె ఆశను ఏం చేశాడు? తృప్తిపరిచాడు. వెళ్ళటానికి ఇష్టము లేకపోయినా వెళ్ళింది, కానీ దేవుడు అక్కడ ఆమె ఆశను మూడుబారిన జీవితాన్ని చిగురింపచేశాడు. అంటే తృప్తిపరిచి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అలసిపోయారా లేదా? అలసిపోయారు. ప్రతి విషయంలో కూడా వారు అలసిపోయిన వారుగానే ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసి అలసిపోయినప్పుడు దేవుడు వారిని ఒక చక్కగా కట్టని గృహాలనిచ్చి వారిని తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కట్టనటువంటి గృహాలనిచ్చి దేవుడు వారిని తృప్తిపరిచి ఉన్నారు. మార్గంలో వారు అలసిపోయారు ఆహారము విషయంలో, కానీ దేవుడు వారు ఏది కోరుకుంటే అది ఇచ్చి వారిని తృప్తిపరిచి ఉన్నాడు. ఈరోజు మనల్ని తృప్తిపరచడానికి దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణ ఉంచినట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి మనకున్నటువంటి ఆశ విషయంలో సహాయం చేస్తారు. తప్పకుండా దేవుడు మనలను తృప్తిపరుస్తారు అని నేను మీకు సెలవిస్తున్నాను. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్షేమకాలంలో దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తృప్తిపరుస్తాడండి? క్షేమకాలములో దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంట? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? క్షేమకాలము, లేమిలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకేమిస్తారంట? తృప్తినిస్తారంట. అనుకోవచ్చు, ఈరోజు నేను ఈ కొంచెము పిండితో, ఈ కొంచెము నూనెతో నా కుమారుడికి నేను ఏదో చిన్నగా చేసుకుని తిని మేము ఇంకా చనిపోతామే అని అనుకుంది. కానీ దేవుడు ఏం చేశారండి? దేవుని మాట చొప్పున జీవించినప్పుడు దేవుడు ఏం చేశారు? క్షేమకాలమున ఆమెను తృప్తిపరిచారు. అవునా కాదా? క్షేమకాలములో ఆమెను తృప్తిపరిచి ఉన్నారు. చూడండి, ఆ ఒక్క రొట్టె మీద ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆమె దేవుని మాట చొప్పున నడుచుకుంది కాబట్టి దేవుడు ఏం చేశారు? కరువు కాలం అంతటిలో ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, బుడ్డలో ఉన్న నూనె అయిపోలేదు. క్షేమకాలమా కాదది? క్షేమకాలమే. కానీ దేవుడు ఏం చేశారు? ఆమెను తృప్తిపరిచి ఉన్నారు అనేక సంవత్సరములు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మాట చొప్పున జీవిస్తామో, నడుచుకుంటామో, క్షేమకాలములో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తూ ఉంటాడు. కరువు కాలంలో అనారోగ్యాలతో ఉన్నప్పుడు ఆరోగ్యముతో తృప్తిపరిచే దేవుడు మన దేవుడై ఉన్నారు. ఒకవేళ కరువు కాలంలో అనారోగ్యాలు రావచ్చు. అవునా? ఎంతోమంది బలవంతులు కరోనా టైంలో చాలామంది చనిపోయారు. మనం బ్రతుకున్నాము అంటే దేవుడు మనల్ని ఏం చేశారు? క్షేమకాలములో ఆయన మనలను బ్రతికించి తృప్తిపరిచి ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలండి? రుణస్థులమే కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షేమకాలములో ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. ఏమీ లేని స్థితిలో కూడా భక్తులను దేవుడు తృప్తిపరిచారు. అవునా?
ఏలియా కూడా ఆహారము లేక బాధపడుచు ఉంటున్నాడు. మరణాపేక్ష గలవాడే బదరీ వృక్షము క్రింద కూర్చుని వేదన పడుచు ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశారు చెప్పాలి. ఆయనను తృప్తిపరిచారా లేదా? తృప్తిపరిచారు. ఆహారమునిచ్చారు, ఆయనకు త్రాగటానికి నీటినిచ్చారు. అలాగే మరణించకుండా ఎంతో బలహీనముగా ఉన్నటువంటి ఆయనను ఆరోగ్యముగా దేవుడు మరలా ప్రయాణం చేసే శక్తిని అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. క్షామకాలములో విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మనమైతే ఒకవేళ క్షామం వచ్చింది అనుకుందాం, కరువు వచ్చింది అనుకుందాం. కరువు వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక 10 కేజీలు బియ్యం ఉన్నాయి అనుకుందాం. ప్రక్క వారికి ఏమీ లేవు. వాళ్ళు వచ్చి అడిగి తెస్తామా? చెప్పాలి. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారేమో, సర్లే మనకు 10 కేజీలు ఉన్నాయిగా 1 కేజీ అన్న ఇద్దామని. చాలామంది ఎలా ఆలోచిస్తారు, నా పిల్లలకి నాకు సరిపోవు కదా, నేను ఇస్తే నేను ఇబ్బందులు పడాలి, ఇది కరువు కాలము, నేను ఎక్కడికి వెళ్ళాలి మరలా అని ఇవ్వటానికి ఎవరు ఇష్టపడరు. కానీ మన దేవుడు రేపటిని గూర్చి చింతించి ఆలోచించే దేవుడు కాదనమాట. ఆయన బిడ్డలు కరువులో క్షామములో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి అనేక మంది భక్తులను దేవుడు ఆయన తృప్తిపరిచి పోషించినట్లుగా దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. కరువు కాలంలో అనారోగ్యాలు వచ్చినప్పుడు బలపరిచినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దాహం వేసినప్పుడు బండను కొడితే చాలు అక్కడ నీరు వచ్చేదన్నమాట. అంటే వారు దాహముతో కూడా అలమటించడానికి వీల్లేదు, దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏం చేసేవారంటే ప్రతి విషయంలో వారిని పోషించటానికి, వారిని తృప్తిపరచటానికి, వారు సణుగుకున్న గొణుగుకున్న వెనుకంజి వేసిన కదా, దేవుణ్ణి తిరస్కరించినా కానీ ఆయన ఇస్తున్న ప్రతి ఆహారము తీసుకుని దేవుణ్ణి ఒకవేళ మోషేను విసిగించినా కానీ ఆయన మాత్రము విడిచిపెట్టలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షామకాలములో ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే కరువు దినాలలో దేవుడు తృప్తిపరుస్తారు. ఎప్పుడు తృప్తిపరుస్తారు? కరువు దినాల్లో కూడా దేవుడు తృప్తిపరుస్తారు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయములో మనం చూస్తే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనములో, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. దావీదు భక్తుడు మాట్లాడుచున్నారు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఒకవేళ అనేక మంది దేవునికి వేరుగా ఉన్నవారు కరువు దినాలలో వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తృప్తి లేకుండా వారు ఒకవేళ ఆహారము లేక త్రాగటానికి నీరు లేక అలమటించేవారుగా ఉండవచ్చు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తారు? వారికి ఆయనే సంరక్షకుడిగా ఉండి వారిని దేవుడు తృప్తిపరుస్తారంట. కరువు దినాలలో కూడా దేవుడు వారిని తృప్తిపరుస్తారు. ఆపద వచ్చినప్పుడు సిగ్గునందకుండా దేవుడు వారికి సహాయము చేస్తారు. కేడెముగా ఉండి దేవుడు ఏం చేస్తారు? వారికి సహాయము చేస్తారు. ఆపత్కాలములో మన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. ఆపద వచ్చిందని చెప్పి స్నేహితులు విడిచిపెట్టవచ్చు, బంధువులు రక్త సంబంధులు కూడా విడిచిపెట్టవచ్చు. కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుని కలిగినటువంటి నీవు ఆపత్కాలములో తొలగిపోకుండా ఉండాలి. ఆపద వచ్చినప్పుడు ఏం చేయకూడదు? తొలగిపోకూడదు, నిలబడాలి. నిరీక్షణ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అది ఎలాంటి ఆపదైనా కావచ్చు. అబ్రహాముకు వచ్చిన ఆపద ఎలాంటిదండి? చాలా ఘోరమైంది, అవునా? వృద్ధాప్యము వరకు ఎదురు చూశాడు.
వృద్ధాప్యంలో దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు, చక్కగా పెంచుకున్నాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనటువంటి కుమారుడిని బలి ఇమ్మన్నప్పుడు ఆయన ముందున్నటువంటి ఆపద సామాన్యమైనదా? కానీ నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉంది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడు కనుక నా దేవుడు నన్ను తృప్తిపరుస్తారు అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెనుతీయలేదు, ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కరువు దినాలలో కనీసం పావురపు రెట్ట కోసమంట వారు కొనుక్కోవటానికి, పావురపు రెట్ట కొనుక్కొని తినటానికి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎగబడ్డారంట. అంత కరువు అంట అప్పుడు. ఎప్పుడు? ఏలియా కరువు దినాలలో, ఏలియా భక్తుడు ఉన్నప్పుడు కరువు దినాలు వచ్చినప్పుడు రెట్ట కొనుక్కోవటానికి కూడా, అది కూడా ఇంత రేటని డబ్బులు కట్టి పావురపు రెట్టను తీసుకోవాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏలియా కరువు దినాలలో ఉన్నప్పుడు ఆ సారేపతి విధవరాలు ఏం చేసింది? ఆయనను పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పోషించిందా లేదా? పోషించింది. కాబట్టి దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చి సహాయం చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉంటాం. చూడండి, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో అషూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అషూరు దేశములోనికి చెరగుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు, హాబోరు అను స్థలముల యందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపారు. కరువు ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. ఆ సమయంలో అక్కడ కరువు అనేది ఏర్పడిందనమాట. ఈ కరువు అనేది ఏర్పడిన తరువాత మనం చూస్తే 8వ వచనం నుంచి 16వ వచనం వరకు అక్కడ పరిస్థితులంతా కూడా వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు సారేపతు విధవరాలు ద్వారాగా దేవుడు ఏం చేశాడు? ఏలియాను పోషించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సారేపతి విధవరాలు తృప్తిపరచబడిందా లేదా? ఆమె తృప్తిపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎప్పుడైతే మనము ఒకవేళ మనకు కరువు వచ్చింది, క్షామం వచ్చింది అని చెప్పి మనము బాధపడతాం, కానీ ఇది దేనిని బట్టి వచ్చిందనేది మనము ఆలోచన చేయము. అసలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ వీళ్ళకి ఇది రావటానికి గల కారణం ఏంటి అంటే ఏం చేశారనమాట? ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి వీళ్ళు ఏం చేశారు? పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి ఉన్నారు. అంటే దేవుని మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి వెట్టి చాకిరి చేయలేని స్థితిలో నుంచి దేవుడు విడిపించారు. వారికి సహాయము చేశారు, మార్గములో తోడుగా ఉన్నారు. వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారికి ఏ ఆహారము కావాలంటే ఆహారమును ఇస్తూ వారికి దేవుడు అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఉండి వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుణ్ణి వారు ఏం చేశారు? మర్చిపోయంట ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఏం కలిగింది? క్షామము కలిగినట్లుగా, మనము కరువు కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకు కరువు వస్తుందో మనం వెంటనే ఏం చేయాలంటే, ఈ స్థితి నాకెందుకు వచ్చింది ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ జారిపోయాం,
మన పరిస్థితి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన నిరీక్షణ ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది. ఒకసారి మనం ఏం చేయాలన్నమాట, దానిని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర మనము సరి చేసుకుని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయము దయచేస్తారు. హల్లెలూయా. చూడండి, 6వదిగా మనం చూస్తే దీర్ఘాయువుతో ఆయన మనలను తృప్తిపరుస్తాడు. దేంతో తృప్తిపరుస్తారు? దీర్ఘాయువుతో. చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 91వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత దేవుడు తృప్తిపరుస్తాడు? దీర్ఘాయువుతో ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. మనకు ఆయుష్ పెరుగుతుంది అంటే కేవలము దేవుని కృపే. ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృపే. 1 సంవత్సరం మన జీవితంలో గడుస్తుంది అంటే దేవుని కృపే కదా. కాబట్టి 1 సంవత్సరం గడిచింది అంటే ఇప్పుడు మనకు తృప్తే కాదా? తృప్తే, ఎప్పటికప్పటికే తృప్తి అన్నమాట. అనేక మంది మన ముందు ఒకవేళ చిన్నవారు మొదలుకొని మనకంటే చిన్నవారు చనిపోయినప్పుడు మనం ఏమవ్వాలి? నా దేవుడు నన్ను బ్రతికించారు, తృప్తిపరచబడుచు ఉండాలి. దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, మహోన్నతుని చాటును మనం నివసించినప్పుడు, ఆయన సర్వశక్తిని నీడను మనము విశ్రమించినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు దీర్ఘాయువునిచ్చి తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు మనం చూస్తే కీర్తనల గ్రంథములోనే 61వ అధ్యాయములో 6వ వచనములో మనం చూస్తే, రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. హల్లెలూయా. దేవుడు ఏమిస్తారంట చెప్పాలి. రాజునకు దీర్ఘాయువు కలుగు చేసేది దేవుడే, సంవత్సరములు తరతరములు గడుచునట్లుగా చేసేది ఎవరై ఉన్నారు? దేవుడే. కాబట్టి ఇప్పుడు దీని ద్వారాగా మనం ఏమవుతున్నాము అంటే తృప్తిపరచబడుచున్నాము. దీని ద్వారాగా మనం ఏమవుతున్నాము? తృప్తిపరచబడుచున్నాము. 21వ అధ్యాయములో చూస్తే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడంట దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తారంట. ఏమని అడిగితే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తప్పకుండా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలిచేటువంటి దీర్ఘాయువు దేవుడిచ్చినప్పుడు ఇంకా దానిని ఎవరు తీసివేయలేరు. మనకు తెలుసు కదా, యోబు భక్తుడికి అపవాదిని ఆయన మీదకి అప్పగించినప్పుడు శరీరాన్ని ఇచ్చాడు కానీ ప్రాణమును అప్పగించలేదు. కాబట్టి ప్రాణమును అంటే మన ఆయువు ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలోనే ఉంది. కనుక ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మనకు దీర్ఘాయువునిచ్చి ఆయన మనలను తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మనం చూస్తే దేవుని వాక్యము సెలవీయబడుచున్నది కదా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనములో, అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా
రాజాయను. హల్లెలూయా. దావీదును దేవుడు తృప్తిపరిచాడా లేదా? తృప్తిపరిచాడు. అందుకనే ఇప్పుడు దావీదు వాక్యములో తెలియచేశాడు అన్నమాట. దీర్ఘాయువునిమ్మని అడిగినప్పుడు దేవుడు దీర్ఘాయువుని ఇచ్చాడు దావీదుకి. ఎప్పుడు వరకు అని సెలవీయబడుచున్నదంటే, వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలోనంట, అంత ముదిమిలో ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. రాజునకు ఆయుష్నిచ్చింది ఎవరు? దేవుడే. రాజునకు ఆయుష్నిచ్చి దీర్ఘాయువునిచ్చి తృప్తిపరిచింది ఎవరు అంటే దేవుడే అని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. 7వదిగా మనం చూస్తే, కోల్పోయినవి మరలా ఇచ్చి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఏమిస్తాడు? కోల్పోయినవి మరలా ఇచ్చి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో చూస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? దేవుడు ఏమని సెలవిస్తున్నారు? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? స్తుతించే వారముగా ఉండాలి. దేవుడు వాక్యం సెలవిచ్చింది కదా, కోల్పోయినవి మరలా తిరిగిచ్చి దేవుడు మనలను తృప్తిపరుస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన కదా. ఆ సైన్యాన్ని ఒకప్పుడు దేవుని మాట నీవు వినలేదు, దేవునిని త్రోసివేసావు. నీ పంటను, నువ్వు కష్టపడి పండించిన పంటను ఆ సైన్యము వచ్చి ఏం చేసినాయి అంట? తినివేసినాయి అంట. ఇప్పుడు దేవుని దగ్గర నీవు ఆయనతో సహవాసం చేస్తూ నిరీక్షణ కలిగి నీవు ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నారు కదా, వాటన్నిటినీ కూడా తినివేసినటువంటి సంవత్సరముల పంటను, నువ్వు ఏదైతే కష్టపడి నష్టపోయావో ఆ పంటనంట తిరిగి మరలా దేవుడు ఇస్తారంట. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి, అవునా? ఈ లోకంలో మనం చూస్తాము, కష్టపడి పొలం సేద్యం చేసి పంట పండించిన తరువాత అది మన చేతికి వచ్చేసరికి నష్టము రావచ్చు, లాభము రావచ్చు కదా. తిరిగి నష్టం వచ్చిందని చెప్పి లాభాన్ని మనం అక్కడ సంపాదించగలమంటే సంపాదించలేం. చూడండి, కానీ దేవుని వలన అది సాధ్యమంట. ఏ విధముగా దేవుడు నీకు సహాయం చేస్తాడో తెలియదేక నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నీకు కలిగినటువంటి నష్టమును ఆయన తప్పకుండా పూడుస్తారు. హల్లెలూయా. నిన్ను దేవుడు కోల్పోయినవన్నీ కూడా మరలా ఇచ్చి తృప్తిపరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. తృప్తిపరుస్తారా లేదా? కోల్పోయినవి ఏవైనా కావచ్చు. ఏ విధముగా తృప్తిపరుస్తారో దేవుడు మనకు ఆ విధముగా ఇస్తారు. మనకు తెలియదు. చూడండి, యోబు విషయంలో అన్నీ కోల్పోయాడు, సమస్తము కూడా కోల్పోయాడు. సంపాదించిన ఆస్తి దగ్గర నుంచి, కన్నబిడ్డల దగ్గర నుంచి, శరీరము వరకు మొత్తం ఆయన కోల్పోయాడు. కానీ నిరీక్షణ మాత్రము కోల్పోలేదు. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదు. విశ్వాసమును ఏమాత్రం కూడా తగ్గించుకోలేదు. కాబట్టి దేవుడు తిరిగి మరలా యోబు విషయంలో ఏం చేశాడు చెప్పాలి. కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇచ్చారా లేదా?
ఇచ్చారు. చూడండి, యోబు గ్రంథములో 42వ అధ్యాయములో మనకు తెలియచేయబడద్దు కదా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11, 12 వచనాలలో మనం చూసినట్లయితే, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి ఆయనతో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ తిరిగి దేవుడిచ్చారా లేదా? తిరిగి మరలా అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను ఇచ్చారా లేదా? దేవుడు సమస్తము ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మొదట్లో అయితే ఆయనకి ఎంత ఆస్తి ఉంది చెప్పాలి, ఎంత ఆస్తి ఉంది చూడండి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు ఉన్నాయంట. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా యోబుకి ఇచ్చి యోబును దేవుడు తృప్తిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతట విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు మనకున్నట్లయితే ఈ లోకములో మనము ఏదైతే కోల్పోయేమో దానిని తిరిగి మరలా దేవుడు ఇస్తారంట. కష్టపడినటువంటి కష్టార్జితమే అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, తిరిగి మరలా దేవుడు ఇస్తాడు. నీ ఆధ్యాత్మిక స్థితినే నీవు కోల్పోవచ్చు, ప్రార్థన చేయి, దేవుడు తిరిగి నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 7 విషయాలు. దేవుడు తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు అంటే మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు, దేవుని కృపతో తృప్తిపరుస్తాడు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడు, క్షామకాలములో తృప్తిపరుస్తాడు, ఇంకా కరువు దినాలలో తృప్తిపరుస్తాడు, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు, కోల్పోయినవి మరలా ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఇలాంటి కృపనిచ్చినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎందుకంటే అనేక మంది భక్తుల ప్రార్థన ఆలకించి వారికి సహాయము చేసి తృప్తిపరిచినటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన తప్పకుండా నిన్ను తృప్తిపరుస్తారు. మొదట నీవు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు దేవుని దగ్గర. తప్పకుండా నేను కోల్పోయినవన్నీ నాకు మరలా ఇచ్చి నన్ను తృప్తిపరుస్తావయ్యా అని విశ్వాసం ఉంచు. క్షామములో ఉన్నావా, కరువులో ఉన్నావా, లేదంటే ఒకవేళ బలహీనతలో ఉన్నావా, కోల్పోయిన స్థితిలో ఉన్నావా, మేలు లేని స్థితిలో ఉన్నావా, అలసిపోయి ఉన్నావా, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నమ్మదగిన దేవుడు, మంచి సహాయకుడు గనుక నీ ప్రార్థన అంగీకరించి తప్పకుండా నీకు కృపను అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడిన ఏ మాట కూడా త్రోసివేయకు.
ఆయన మాటలు నిరర్ధకము కానేరవు కాబట్టి నీ పట్ల మేలు చేయటానికే ఉద్దేశించిన దేవుడు కనుక ఏ విధముగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడో మనకు తెలియదు. ఒకవేళ నీ బలహీనతను బట్టి నీవు అనుకోవచ్చు, ఇంక నా పని అయిపోయింది, నేను చనిపోతానని. కానీ దీర్ఘాయువుతో దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు. నీ బలహీనత అలాగే నీ కళ్ళ ముందు ఉండవచ్చు, లేమిలో నీవు ఉండవచ్చు, కరువులో క్షామములో ఉండవచ్చు, నా స్థితి ఇంతే అని నీవు అనుకోవచ్చు. కానీ దానిలోనే నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మాట్లాడిన వాక్యమును బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నాయన ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. వాక్యానుసారముగా జీవిస్తూ బలవంతులుగా సాగిపోవటానికి సహాయము దయచేయండి అయ్యా. ఈ లోకములో నా ప్రభువా, ఎలాంటి స్థితి మాకు ఎదురైనప్పటికీ విశ్వాసమును, నమ్మకమును, భయభక్తులను మేము విడిచిపెట్టక, సహవాసమును, ప్రార్థన మానకనైనా మీతో మేము సాగిపోయినట్లయితే అయ్యా, ఈ లోకములో వచ్చినటువంటిది ఏది కూడా నైనా అయ్యా మీ ముందునైనా అసాధ్యమే కనుక సమస్తము సాధ్యపరిచి తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు కనుక మీ మీద ఆధారపడి ముందుకు సాగిపోవడానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యి. రాలేని బిడ్డలకు మరొక సమయమును మీరు ఇచ్చి బలపరచండి. అలాగే ఈ రాత్రి బిడ్డలు నాయన ఏ విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తిరిగి ప్రతిఫలాలు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.